Hello friends, welcome back to our channel Fact Fusion. So let's get started our video. Question number 1. రామాయణంలో రాముడు లంకపై దాడి చేయడానికి ఏ వంతెన నిర్మించాడు? మీ options. ఆప్షన్ ఏ రామలింగేశ్వర, ఆప్షన్ బి రామస్వామి, ఆప్షన్ సి రామసేతు, ఆప్షన్ డి రామతీర్థం. Answer is రామసేతు. question number 2. మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి యుద్ధభూమిలో ఏ ఉపదేశం ఇచ్చాడు? మీ options. ఆప్షన్ ఏ విష్ణు సహస్రనామం, ఆప్షన్ బి పురుష సూక్తం, ఆప్షన్ సి రామాయణం, ఆప్షన్ డి భగవద్గీత. Answer is భగవద్గీత. question number 3. విష్ణువు యొక్క ఏ అవతారం మహిషాసురను సంహరించింది? మీ options. ఆప్షన్ ఏ రామ, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి నరసింహ, ఆప్షన్ డి వామన. Answer is నరసింహ. question number 4. పాండవులు వనవాసంలో ఎంతకాలం గడపారు? మీ options. ఆప్షన్ ఏ 10 సంవత్సరాలు, ఆప్షన్ బి 12 సంవత్సరాలు, ఆప్షన్ సి 14 సంవత్సరాలు, ఆప్షన్ డి 16 సంవత్సరాలు. Answer is 12 సంవత్సరాలు. question number 5. శివుని జటాజూటంలో నుండి గంగావతరణం సాధించింది ఎవరు? మీ options. ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి బ్రహ్మ, ఆప్షన్ సి విష్ణువు, ఆప్షన్ డి భగీరథుడు. Answer is భగీరథుడు. question number 6. హనుమంతుడు ఏ పర్వతాన్ని వేరుచేయడానికి లంకకు పయనం అయ్యాడు? మీ options. ఆప్షన్ ఏ కైలాసం, ఆప్షన్ బి మాల్యవంతం, ఆప్షన్ సి గంధమాదనం, ఆప్షన్ డి హేమవంతం. Answer is గంధమాదనం. question number 7. భగవంతుని సుదర్శన చక్రం ఎవరికి చెందినది? మీ options. ఆప్షన్ ఏ బ్రహ్మ, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి విష్ణువు, ఆప్షన్ డి కృష్ణుడు. Answer is విష్ణువు. question number 8. మహాభారతంలో కర్ణుడు ఏ దేవుని ఆశీర్వాదంతో గొప్ప యోధుడు అయ్యాడు? మీ options. ఆప్షన్ ఏ సూర్యుడు, ఆప్షన్ బి చంద్రుడు, ఆప్షన్ సి అగ్ని, ఆప్షన్ డి వాయువు. Answer is సూర్యుడు. question number 9. శివుని అభిషేకానికి ఉపయోగించే పత్రమేది? మీ options. ఆప్షన్ ఏ తులసి పత్రం, ఆప్షన్ బి బిల్వ పత్రం, ఆప్షన్ సి పీపల్ పత్రం, ఆప్షన్ డి వేప పత్రం. Answer is బిల్వ పత్రం. question number 10. విష్ణువు యొక్క 10వ అవతారం ఏమిటి? మీ options. ఆప్షన్ ఏ రామ, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి బుద్ధ, ఆప్షన్ డి కల్కి. Answer is కల్కి. For more videos, like, share and subscribe to our channel Fact Fusion. Thanks for watching.